ఏం చెప్తున్నా, వాడు తెల్లగున్నోడే బతకాలి, వాడే అన్ని రాజభోగాలు రంభని ఊర్వశిని అనుభవించాలి, వాడు స్వర్గము వాడు ఉండాలి, మనకు నరకం పెడతాడు. వాడు చెప్పినట్టు వినాలి, వాడు సేవ చేయాలి, ఒక చేయకపోతే మనం నూనెల గోలిస్తాడు. అర్థమైందా? సో ఇది ఎప్పుడో ఎవడో మఠాధిపతో పీఠాధిపతో ఎప్పుడు పూజారి గారు చెప్పిండంటే వాడు ముండకొడుకు, వాడు పుట్టిందే అట్లా, వాడు పుట్టిందే చెత్త చదువుకున్నాడు, ఆ చెత్తనే మన మీద రుద్దుతున్నాడు అనుకోవచ్చు. అస్సాం ముఖ్యమంత్రి వాడు హేమంత్ బిశ్వ శర్మ అనేటోడు బాపనోడు, ఆర్యబాపనోడు, వాడు చారేళ్ళు కాంగ్రెస్లోనే ఉండే వాడు ఈ ఆడు అల్లకి పోయిండు ఈ చెత్త. ఎందుకంటే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళు ఈ ముండకొడుకులే, ఏ బాపనోళ్ళు, ఓకే, ఆర్య బనియాలు లేదంటే ఆర్య బ్రాహ్మణులు, ఓకే, వాళ్ళే ఇవాళ దేశాన్ని సంకనాకిస్తున్నారు. సో వాడు పోయి ఏది ఇవాళ వాడు అధికారికంగా అంటాడు ఏమని, ఏది మాకు మీరు శూద్రులు మాకు సేవ చేయడానికి బ్రహ్మ పుట్టించిండని వాడు అధికారికంగా చెప్తున్నాడు. అంటే అందరి దగ్గర 2 స్మార్ట్ ఫోన్లు వచ్చిన ఈ రోజులనే ఇంత భావదారిద్ర్యం మన మీద రుద్దుతుంటే ఇక పూర్వం ఎట్లుండేనో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఇది బాపందే, ఈ మాధవిలత అనేది కూడా బాపందే. అది గుడి గురించి ఉందంట. గుడి ఏమంటున్నాం, గుళ్ళు కట్టుకొని వద్దంటున్నామా మేము? మరి కాంగ్రెస్ షెడ్యూడ్ అయితే, లేకపోతే ఔరంగజేబ్ షెడ్యూడ్ అయితే, ఇంకో అక్బర్ షెడ్యూడ్ అయితే, ఇంకో ఆయన షెడ్యూడ్ అయితే, మరి భారతదేశంలో 80% హిందువులు ఎట్లుంటారా? ఇన్ని గుళ్ళు ఎట్లుంటాయి? భద్రకాళి టెంపుల్ వాళ్ళకి గుల్లగొట్టలేకపోయారా? రామప్ప గుడి వాళ్ళకి గుల్లగొట్టల శాత కాలేదా? చెప్పండి. నువ్వు అంటున్నా భాగ్యలక్ష్మి టెంపుల్ తీసేరాకపోయినా కాంగ్రెస్ ఉన్నప్పుడు, వేములవాడల గుడి గుల్లగొట్ట రాకపోయిందా కాంగ్రెస్ వానికి? నువ్వు చెప్తున్న అలిగేషన్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు హిందువులు కాదా? బీర్లా ఎల్లన్నా ఏ దేవుని మొక్తారా? అల్లాని మొక్తాడు పొద్దుగాలేస్తే. రేవంత్ రెడ్డి ఏ దేవుని మొక్తారా? అల్లాని మొక్తాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ ఏ దేవుని మొక్తాడు? అల్లాని మొక్తాడా? లంజముండా, నీ బీజేపీ పార్టీ ఎప్పుడు పుట్టిందే? బాపన్ముండా ఎప్పుడు పుట్టింది? 1980లో పుట్టింది. అంతకుముందు ఒక కాంగ్రెస్ పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాత అన్ని పార్టీలు పుట్టినాయి. అదేంది ముస్లిం లీగ్ కానీ ఇంకోటి పార్టీ కానీ. నీ బీజేపీ 4 సార్లు పార్టీ పేరు మార్చింది. హిందూ సభ అన్నది, ఇది భారతీయ జనసంఘ్ అన్నది, జనతా పార్టీ అన్నది, తర్వాత భారతీయ జనతా పార్టీ అని 80లో పెట్టింది. ఏదైనా ఒక 100 ఇంచుమించు 100 ఏళ్ళు, నీ 100 నుంచి 150 ఏళ్ళు, ఓకే. సో అందులో ఇన్నిసార్లు ఎందుకు పార్టీ పేరు మార్చినావు? ఎందుకు చేసినావు అంటే, ఒక పార్టీ ఉన్నప్పుడు అంత నాశనం చేసినావు, మళ్ళీ ఆ నాశనం చేసినాక ఆ పార్టీ మీద పేరు మీద చేసిన నాశనం నీకు వస్తుందని చెప్పి నువ్వు పార్టీ పేరు మార్చినావు. 4 సార్లు పేరు మార్చినావు. అర్థమైందా? సో వీళ్ళు వచ్చేసి నీతులు చెప్తా అంటే ఏం చేసిర్రు మీరు? హిందువుల కోసమే అంటే మరి స్వతంత్రం కోసం కొట్లాడితే వాడు కొట్లాడొద్దు అంటివి, బ్రిటిష్ వాడికి సంకనాక్తివి, బ్రిటిష్ వానికి ఎందుకంటే రాతపూత పని అన్నిటికీ వాడికి సేవ చేస్తేవి, స్వతంత్ర ఉద్యమం చేస్తే వాళ్ళు దేశద్రోహులు అంటివి. గాంధీని, నెహ్రూని, పటేల్ని, సుభాష్ చంద్రబోస్ని, భగత్ సింగ్ని అందరిని పెట్టి రావణాసుడి బొమ్మ ఎత్తివి నీ అగ్రాని పత్రికలో వీళ్ళ ఈ దీంట్లో. ఏం చేసినావు నువ్వు? అప్పుడు దోసుకునే నువ్వు సుఖపడే, ఇప్పుడు దోసుకునే తప్ప ఏం చేసినావు? హిందువుల కోసం ఏం చేసినావు? ఇంకో ఎవరి కోసం ఏం చేసినావు? వాడు కాంగ్రెస్ అంటే వాడు అయిపోయిందా? రాహుల్ గాంధీ పోయి ఏది పొద్దుగాలైతే అల్లాని మొక్కుతుండా? ఎవరిని నచ్చినోడు అని మొక్కుకోవచ్చు, అది పర్సనల్ చాయిస్, ఓకే. దానివల్ల ఎవరిని మొక్కున్నా నాకు వచ్చే నష్టం లేదు. ఈడ ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులకు మాకు లెక్క చెప్పాలి. వాడు ఎవడైనా సరే భారత రాజ్యాంగం ప్రమాణం చేసిర్రు, వాడు భారతదేశంలో ఉన్న ఏ మతస్థుడైనా, సిక్కు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా భారతీయ చట్టాలు పాటిస్తున్నారు, భారతీయ ట్యాక్సులు కడుతున్నారు. వాళ్ళందరి యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కూడా భారత ప్రధానికి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ప్రధానిగా వాళ్ళకందరికీ సేవ చేయాల్సిన అవసరం ఉంది, ఓకే. కులాలకు మతాలకు అతీతంగా. తప్పు చేస్తే వాడు అఫ్జల్ గురి అయినా ఉరి తీయాల్సిందే, భక్తులనైనా అరెస్ట్ చేయాల్సిందే, ప్రజ్ఞా ఠాకూర్ అయినా ఉరి తీయాల్సిందే, ఓకే. కాబట్టి దాని కులం మతం ఎందుకు వస్తుంది? కానీ అవి పెడుతుంది మీరు, వాటిని ఇబ్బంది పెడుతుంది మీరు. చెప్పండి, వాడు కాంగ్రెస్ అంటున్నావు కదా, కాంగ్రెస్లో 119 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ 119 మంది ఎమ్మెల్యేలలో ఒక్కడన్నా ముస్లిం వాడు ఉన్నారా? పాపం ఆయన నాంపల్లిలో గెలవాల్సి ఉండే ఫిరోజ్ ఖాన్, గెలవలేదు. కానీ ఒక్క ముస్లిం వాడని ఉన్నారా? మరి వాళ్ళందరూ ఆ 119 మంది ఏ దేవుని మొక్కుతుర్రా? బట్టి విక్రమార్క పోయి అల్లాని మొక్కుతుండ రోజు. అరే లంజముడా, నువ్వన్నా నీ ముస్లిం పేషెంట్లు వస్తారని చెప్పి నువ్వు విరించి హాస్పిటల్ ఓల్డ్ సిటీలో పెట్టినావు, నీ ఓట్ల కోసం గెలిపియాలని మసీదులో పోయి ప్రార్థనలు చేసినావు. బట్టి విక్రమార్క ఏ దేవుని మొక్కుతుండే?
వాళ్ళ వైఫ్ గుజరాత్ ఆమె వాళ్ళందరూ హిందువుల పూజలు చేస్తారు కదా. అద్దానికి దగ్గర ఏ దేవుని మొక్కుతుండే? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అయిపోతుందా? తప్పు లేదు. ఓకే, ఎవరైనా కావచ్చు, తప్పు లేదు. మీరంతా మీరు ఆర్య బ్రాహ్మణులు ఓడరా? ఇరాన్ నుంచి వచ్చిర్రు. ఎవరు మీరు? ఆడేమున్నది? ఇస్లామే ఉంది. మీరు ముస్లిమ్స్. ఇది మతం గురించి కాదు కదా, మన ఎన్నికలు జరుగుతుంది. మఠాధిపతో పీఠాధిపతో పూజారి కోసమే కాదు కదా. చెప్పండి, ఎవడు కాంగ్రెస్ లో ఎవడు ముస్లిమో, ఎంతమంది పర్సెంటేజ్ యొక్క నిర్ణయం చేసే పొజిషన్ లో కాంగ్రెస్ లో ముస్లిమ్స్ ఉన్నారో చెప్పండి. ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఉంటారు, వాళ్ళ జనాభా తగ్గట్టుగా వాళ్ళు ఉంటారు, తప్పేముంది. మీ బీజేపీలో కూడా ఉన్నారు కదా. అంటే పొద్దుగాలేస్తే లంగ మాటలు మాట్లాడు తప్ప ఒక్క ప్రజా సమస్య మీద చర్చ, ఒక రైతులకి ఎంఎస్పి ధర కావాలని కానీ, యూరియా కావాలని కానీ, ఇంకేదైనా రైతులకు రుణాలు మాఫియాలు కానీ, ఒక పిల్లలకు చదువుకున్న పిల్లలకు మా మోడీ మూడో కొడుకు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అన్నాడు. 11 ఏళ్లలో 22 కోట్లు అయితే అందులో నా తెలంగాణ భాగంగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తా కానీ, లేకపోతే నా తెలంగాణకి 1 లక్ష కోట్లు తీసుకొస్తా కానీ, ఒక ఐటీఐఆర్ ప్రాజెక్టు తెస్తా కానీ, ఈ లంచం కూడా కొందా ఎప్పుడన్నా? ఎన్ని గుళ్ళు ఉంటాయే పెట్టుకోగా ఎవడొద్దన్నాడు? నువ్వు గుడికి పర్మిషన్ తీసుకొని భూమి కొనుక్కొని పెట్టుకోగా ఎవడొద్దన్నాడు? కాంగ్రెస్ వద్దంటుందారా? నువ్వు ఎన్నో భూమి కబ్జా పెట్టడానికి లేదా? బంజారాయిల్స్ జూబ్లీస్ పెద్దమ్మ గుడి లేదా? ఎవడన్నా దాన్ని టచ్ చేస్తున్నాడా? ఆయన మేనేజ్ చేస్తలేడు, పీజీఆర్ కొడుకు చేస్తలేడు, ఎవడన్నా అంటుండా? అమ్మ, నీ బీజేపీ పార్టీ ఉట్టక ముందు మేము మొక్కేటోడు మొక్కుంటున్నాడు, నీ బీజేపీ పార్టీ బొంద పెట్టి కాలబెట్టిన కూడా మొక్కుంటాడు. ఔరంగజేబును దుర్మార్గుడు అంటారు. ఔరంగజేబు యొక్క రాజరికంలో ఉన్నప్పుడే, ఒక 800 సంవత్సరాలు ముస్లిం రాజులు పరిపాలించినప్పుడే, అసఫ్జాయిలు ఉన్నప్పుడే, గోల్కొండ కుతుబ్షాయిలు ఉన్నప్పుడే, మొఘళ్ళు ఉన్నప్పుడే, బహమనీలు ఉన్నప్పుడే, డక్కన్ సుల్తాన్లు ఉన్నా, ఢిల్లీ సుల్తాన్లు ఉన్నప్పుడే ఏం గాను లేదు. భారతదేశం 80% హిందువులు ఉన్నప్పుడు నీ బీజేపీ ముండ కొడుకు వచ్చినాక నాశనం జరుగుతుంది హిందువులకి. అట్లా కాదు ముండ. ఇవాళ భద్రాచలంలో అయోధ్యనే రాముడు ఉంటాయట ఈ ముండ కొడుకులకి. మరి భద్రాద్రి ఉన్నాడోడ్రా? ఈ భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు ఇచ్చే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేసినోడు, ముత్యాలు ఇచ్చే సాంప్రదాయం స్టార్ట్ చేసినోడు గోల్కొండ కుతుబ్ షాయిలు కాదు. అంటే ఇవాళ ఏది ఆయన పేరు మదన్ మోహన్ మాలవీయ బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఫండ్స్ ఇచ్చినోడు మన నిజాం గారు, 8వ నిజాం, చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు కాదే. వాళ్ళు మంచి పరిపాలించకపోతే ఇట్లా రోజు హిందూ ముస్లిం అంటే 800 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పరిపాలిస్తుంటే ఈ ప్రాంతం అడుక్కుంటాడే. అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ప్రజా సమస్యలు కాదు ఇక్కడ. ఎంతసేపు ఇది ముస్లిం బూచిగా చూపెట్టి నాకు ఓట్లేమంటున్నావు, హిందువులను కొడుతున్నావు, ముస్లింలు కొట్టి నేను ప్రచారం చేస్తున్నా నాకు ఓట్లేమంటున్నావు. ఎందుకు చెప్తున్నావు? ఎందుకు వాళ్ళని వాడుకుంటున్నావు? ఎందుకంటే నువ్వేం ప్రజలకు మంచి చేయలే. మేక్ ఇన్ ఇండియా అన్నావు, డిజిటల్ ఇండియా అన్నావు, 100 చెప్పినావు. అలా 1% కూడా ఏం చేయలే. స్మార్ట్ సిటీ అన్నావు, ఇంకోటి అలా ఏం చేయలే. కాబట్టి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? దోసుకుంటున్నావు కాబట్టి. ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు దోసుకుంటారు కాబట్టి. దీని నుంచి దృష్టి మరల్చడానికి నువ్వు ప్రజలకి హిందూ ముస్లిం హిందువులను కొట్టాలి, ముస్లింలను ప్రచారం చేయాలి. ఒక్క దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగదు. కరెక్ట్ ఎన్నికల ముందే పుల్వామా దాడి జరుగుతుంది, కరెక్ట్ ఎన్నికల ముందే పహల్గాం జరుగుతుంది, కరెక్ట్ ఎన్నికల ముందే పార్లమెంట్ మీద దాడి జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో కనీసం విచారణ జరిగేది, దోషులకు శిక్షలు పడేది. ఇప్పుడు అది బీజేపీ వచ్చినాక అది విచారణ లేదు, మను లేదు, మశానం లేదు. దేశంలోకి 200 కేజీలు ఆర్డీఎక్స్ ఎందుకు వచ్చిందో చెప్పరు. మీ దోపిడీని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సిబిఐ దాడులు, ఈడీ దాడులు, ఐటీ దాడులు, లేకపోతే వాడు సంపాదించుకునే దానికని నీకు వాటాల కోసం దాన్ని ఎక్స్ట్రాక్షన్కి వాడుతున్నావు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ప్రజలకు చెప్పదంట. నువ్వు ఇట్లా బీజేపీకి అనుబంధ సంస్థలకు పనిచేస్తున్నావు రాని వాళ్ళు ఇచ్చిన డేటా చూపెడితే నువ్వు ప్రమాణం చేయాలంట. నువ్వు ప్రమాణం చేయి. నువ్వు చేయలే. నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. భారతీయులకు అందరికీ నేను రాజ్యాంగబద్ధంగా ఉంటా, పారదర్శకంగా ఉంటా అని ప్రమాణం చేయలే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లు. మరి ఉంటున్నావా? డేటా ప్రజల డేటాని, ప్రజల ఖర్చుల డబ్బులతోటి మీకు జీతాలు ఇచ్చి మీకు ప్రజలు జీతగాలను పెట్టుకుంటే మరి మీరు యొక్క డేటాని ప్రజలకి రాహుల్ గాంధీకి ఎందుకు చెప్తావు? ప్రజలకు చెప్పు. రాహుల్ గాంధీకి ఆయనకు ఇమ్మంటలే మేము, ప్రజలకు చెప్పు, భారత ప్రజలకు చెప్పు. నువ్వు వెబ్సైట్లో పెడుతుంటే భారత ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, ఒక్క రాహుల్ గాంధీ యాక్సెప్ట్ చేయడు.